వచ్చినా సరే ఎన్ఎస్పి కంపెనీ ఎప్పుడు కూడా ఒక ధీరుడుగా నిలబడి ఎన్ఎస్పి ఈ రోజున ధైర్యంగా నిలబడి చాలా మంది ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో వాటన్నిటిని కూడా సమాధానం చెప్పుకుంటూ వాటన్నిటిని కూడా పాజిటివ్ చేసుకుంటూ నిరంతరం కూడా పోరాడుతున్న కంపెనీ, ధైర్యంగా ఎదుర్కొంటున్న కంపెనీ. ఈ మధ్యకాలం మీకు తెలుసు, సుమారు 2-3 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా కంపెనీలు కూడా ఎత్తేస్తున్నాయండి. అయినా సరే ఎక్కడ కూడా కంపెనీ అదరకుండా బెదరకుండా వాటన్నిటిని ఇటు రాజకీయాల ద్వారా కావచ్చు లేదా రెవెన్యూ ద్వారా కావచ్చు వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా కూడా నిలబడి ధైర్యంగా ప్రతి కస్టమర్ కూడా ఆన్ టైంలో రిజిస్టర్ చేస్తున్న కంపెనీ మన నాగేశ్వర ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి విలువలండి, అంటే ఎథిక్స్. ఎథిక్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు లాభం వచ్చినా లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా భవిష్యత్తులో కోటీశ్వరుడిగా నిలబడాలి, దానికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నష్టం అంటూ జరిగితే అది నాకే జరగదు తప్ప ఏ ఒక్క అసోసియేట్ కావచ్చు ఏ కస్టమర్ కూడా నష్టపోవడానికి లేదు. 100% వాళ్ళ కోసం పనిచేయాలి. వీళ్ళిద్దరూ సక్సెస్ అయిన రోజున ఎన్ఎస్పి కంపెనీ 100% సక్సెస్ అవుతుంది అని నమ్మి విలువలతో పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో నవ్వే సాయి ప్రాజెక్ట్ అండి. అదేవిధంగా లక్ష్యం ఉంటూ ఉండాలి. ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎప్పుడు కూడా లక్ష్యం లేకపోతే నీ లైఫ్ అనేది ఎటు వెళ్ళిపోతుందో, ఏ రూట్లో వెళ్తుందో నీ చేతిలో ఉండదు. కానీ లక్ష్యం అంటూ పెట్టుకుంటే నీ లైఫ్ ఎలా తీసుకెళ్లాలో ఆల్రెడీ నువ్వు ఒక మానిటరింగ్ చేస్తుంటావు. లక్ష్యం అంటూ పెట్టుకుంటే రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా అని చెప్పేసి రూట్ మ్యాప్ వేసుకొని దానికోసం నువ్వు పనిచేస్తున్నావు. అలాంటి లక్ష్యం పెట్టుకొని ఒక పెద్ద స్థాయి లక్ష్యం పెట్టుకొని ఎవరి ఖరీదు లక్ష్యం పెట్టుకొని ఒక పేదవాడిగా వచ్చి నారాయణ వ్యక్తి ఒక నవీన్ సాయి ప్రాజెక్టు నిర్మించి ఈరోజు లక్ష్యం పెట్టుకొని లక్ష్యం కోసం పోరాడుతున్న కంపెనీ ఒక నవీన్ సాయి ప్రాజెక్ట్ అండి. అటువంటి కంపెనీలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేము. అదేవిధంగా కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ అంటే నిరంతరంగా పనిచేయడం. ఈ రోజున కాంప్లైంట్ అని, రేపు బిల్డింగ్ అని, లేదా రేపు ఎల్లుండి ఓపెన్ ప్లాట్స్ అని, లేదా రోజు అదే అని చెప్పేసి కాకుండా ఒకటంటే నిర్ణయించుకొని ప్రతి కస్టమర్ కోసం నిలబడి ఒక ఈ వీటితోటి నిరంతరంగా కన్సిస్టెన్సీగా ఒక ఎర్రచందనం కాంప్లైంట్ పెట్టుకొని ఈ రోజున కంపెనీ స్టార్ట్ చేసే నుంచి వేరే రంగాల్లో వెళ్ళకుండా అంతకుముందు నాకు వేరే వ్యాపారం ఉన్నా సరే వాటన్నిటిని కూడా తీసేసి ఒక నిరంతరంగా ఎన్ఎస్పి పనిచేస్తుండడం వల్ల ఈరోజు ఒక ఫార్ములానే కాకుండా ఎర్రచందంతో బై ప్రోడక్ట్ కూడా చేసి దీంట్లో సీడ్ బై ప్రోడక్ట్ ట్రైనింగ్ వరకు కూడా ఎన్ఎస్ఐ ప్రాజెక్టు కన్సిస్టెన్సీగా నిరంతరంగా పనిచేసుకుంటుంది. కాబట్టి ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ సక్సెస్ అయింది. అయిందా లేదా? ఈ విలువలన్నీ ఉండబట్టే కదా మార్కెటింగ్ చేసే అసోసియేట్ కూడా ఒకటే చెప్తున్నా, మార్కెటింగ్ రంగంలో రావడం చాలా అదృష్టం, మార్కెటింగ్ చేయడం అనేది చాలా అదృష్టం అండి. ఒక జాబ్ కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు నీ ప్రపంచంలో అన్నిటికంటే కూడా మార్కెటింగ్ రంగమే చాలా అదృష్టం అండి. ఎందుకంటే నీ లైఫ్ మారాలన్నా, నీ దిశ మారాలన్నా, నీ కర్మ పోవాలన్నా, నీ ఫ్యామిలీ తలాలు మారాలన్నా సరే నువ్వు 0 to ఎటువంటి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తేనే ఈరోజు నీ ఫ్యామిలీ తర్వాత మారుతుంది, నీ తర్వాత మారుతుంది. ఈ రోజు 98% అని కూడా డబ్బుతోటి ముడిపడి ఉన్నాయి. వాస్తవా కదా? డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ ఆన్ టైంలో కమిషన్ రావడమే కాకుండా నీ కస్టమర్ నుంచి ఎక్కడ నీకు ఇబ్బంది లేకుండా 100% భవిష్యత్తులో నీ యొక్క కస్టమర్ని పోటీ చేసే విధంగా ఎన్ఎస్పి కంపెనీ ఉండగా, నీ తోడు ఉండగా, నీకు ఏమి జరిగినా సరే ఎన్ఎస్పి కంపెనీ ఆదుకుందని చెప్పి ధైర్యంగా ఉన్నప్పుడు ఇటువంటి కంపెనీలో నువ్వు కనుక పనిచేస్తే ఈ విలువలతోటి సక్సెస్ అనేది నీకు వస్తుందా లేదా? నిజమా కాదా? నిజం సార్. జీవితం అంటే ఎక్కడో ఉండదండి. అద్భుతమైన జీవితం అంటే మన చేతుల్లోనే ఉంటుంది. అద్భుతమైన జీవితం అంటే మన మైండ్లో ఉంటుంది. అద్భుతమైన జీవితం అంటే మనం చేసే పనుల్లో మాత్రమే ఉంటుంది తప్ప ఇంకొకటి చేతిలో లేకపోతే సమాజంలో ఎక్కడ ఉండదు. సమాజంలో నెగిటివ్ ఉండొచ్చు, దాన్ని మనమంటూ పాజిటివ్ చేసుకుంటే మనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవడానికి అవకాశం మార్గం మాత్రమే ఉంది. అలాంటప్పుడు సక్సెస్ వస్తుందా లేదా? సరే, ఇటువంటి కంపెనీలో మనం ఇంకా నెగిటివ్ పడదామా? కంపెనీ పోకుండా
బాగుంటుంది, ఈ సమాజం బాగుంటుంది, నేచర్ కూడా బాగుంటుంది. వాస్తవమా కదా? Yes, sir. అన్నిటికి మించి మన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు దేవుడు అనే వ్యక్తి డబ్బులు ఇస్తున్నాడో తెలియదు, కానీ నీ కస్టమర్ వచ్చి కొన్న రోజున నీకు డబ్బులు వస్తుంది, నువ్వు సుఖంగా ఉన్నావు. మన దేవుడు ఎవరు? కస్టమర్ సార్. కాదా? ఎస్ సార్. కస్టమర్ కాదా? ఎస్ సార్. మరి మా కంపెనీ దేవుడు ఎవరు చెప్పరా? మీరు కస్టమర్లు. మీరు లేనిది బిజినెస్ రాదు, వాళ్ళు లేనిది బిజినెస్ లేదు. మరి అలాంటప్పుడు మీరు సేవ చేసుకునే అవకాశం మాకు ఉందా లేదా? లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం నేను సేవ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉందా లేదా? ఉంది సార్. మరి అలాంటప్పుడు మీరు ప్రతి కస్టమర్ కూడా సర్వీస్ ఇవ్వడం కావచ్చు, విలువతో కస్టమర్కి ఏదైతే చెప్పావో, ఏంటో బయట ప్రోడక్ట్ ఇచ్చే వరకు కూడా నీ సర్వీస్ ఉండగలిగిన రోజున కొన్ని విలువతో ప్రతి అప్డేట్ ఇవ్వడం కావచ్చు, కస్టమర్కి ప్రతి పండగకి వెళ్ళి కలవడం కావచ్చు, కస్టమర్కి బాగోగులు చూసుకుంటూ కావడం, వాళ్ళు పలకరించడం కావచ్చు. నువ్వు కనుక ప్రతి కస్టమర్ దగ్గర మంచిని అలవాటు చేసుకుంటే ఒక కస్టమర్ నుంచి 100 కస్టమర్ క్రియేట్ అవుతారా లేదా? ఎస్ సార్, అవుతారు సార్. మరి ఆ కస్టమర్ కి ఒకటే చెప్తానండి, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా సరే సరిగా లేని కంపెనీలో చేసి ఉంటే అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చే, అయినా సరే మనం భయపడకల్లా, బెదరకల్లా, అదరకల్లా ఆ కస్టమర్ కోసం ఏదైతే నువ్వు పంపించావో ఆ కంపెనీ మీద నువ్వు నిరంతరంగా పోరాటం చేసావనుకో, అదే కస్టమర్ ఎస్ నా కోసం ఈ అబ్బాయి బాగా కష్టపడుతున్నాడు అన్నది నాకు తెలిసి కొన్నాను, కానీ నా కోసం నిలబడ్డాడు. ఇటువంటి వ్యక్తిని నేను ఎక్కడ కూడా చూడలేదు మార్కెటింగ్ రంగంలో. ఇటువంటి వ్యక్తి దగ్గరే నాకు ఎన్ని పెట్టుబడి, ఎంత డబ్బు వచ్చినా సరే ఇక్కడే పెట్టిస్తా, నాకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఇటువంటి మార్కెటింగ్ వ్యక్తి దగ్గర నేను పెట్టుబడి పెట్టిస్తాననే విధంగా మనం వర్క్ ఉంటే మరి ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉండదు సార్. ఎందుకంటే చెప్పండి సార్, ఫెయిల్యూర్ మార్కెటింగ్ రంగంలో కోట్లు సంపాదించాలన్నా, మార్కెటింగ్ రంగంలో కోటీశ్వరుడు అవ్వాలన్నా, 10 మందిని కోటీశ్వరుడు చేయాలన్నా, నువ్వు లగ్జరీ బతకాలన్నా, కార్లో కావచ్చు, ఇళ్ళ కావచ్చు, బంగ్లా కావచ్చు, ఎటువంటి స్థాయిలో ఉండాలన్నా, ఈరోజు 0 to హీరో పెద్ద స్థాయిలో చరిత్ర గురించి చెప్పుకునే వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పేదల నుంచి వెళ్ళిన వాళ్ళే, ఒకప్పుడు 0 నుంచి వెళ్ళిన వాళ్ళే, ఈ రోజు పెద్ద స్థాయిలో చరిత్ర క్రియేట్ చేసిన వాళ్ళే. మరి మనం కూడా ఈరోజు ఒక చిన్న స్థాయిలో ఉన్నామండి, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాం, ఒక పేదరికంలో ఉన్నాం. ఇదంతా కూడా మన అదృష్టం. ఎస్, ఇది ముమ్మటి కూడా మన అదృష్టం. అదే నువ్వు కత్తింట్లో పుడితే నేను ఒక కసి రాడు, కత్తింట్లో పుడితే నువ్వు ఎవరితో మాట్లాడాలో ఎలా తెలియదు, అదే నువ్వు కత్తింట్లో పుడితే ఒక పేదరికం గురించి కూడా తెలియదు. కాబట్టి నేను పైన రాదు, కానీ ఈరోజు ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవ్వాలంటే పేదరికమే ఒక అవకాశం ఉంది. కాబట్టి అది మనం క్రియేట్ చేసుకొని మనం ఫైల్ తీసుకొని మన మీద సక్సెస్ అయితే 100% మనం సక్సెస్ అవ్వచ్చు, అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. అదేవిధంగా కూడా చెప్తానండి, ఆశ అనేది ప్రతి జీవికి ఉంటుంది, ఆశ అనేది ప్రతి జీవికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఆశ అనేది. కానీ ఆశయం అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ ఆశయం అనేది ఎవరిలో ఉంటే వాళ్ళే సక్సెస్ అవుతారు. అంటే ఆశయం లక్ష్యం, ఆ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నువ్వు పోరాడుతూ ఉంటే 100% సక్సెస్ అవుతాము. మరి మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కోసం ఎన్ఎస్పీ కంపెనీ సుమారు 22 శాతం భూమి ఉంటే దాంట్లో 100 మొక్కలు మనం నాటుతున్నామండి. ఆ 100 మొక్కల్లో కనీసం 10 to 20% డ్యామేజ్ అయినా కూడా మన దగ్గర దేవుడు కాదు కాబట్టి సార్ నీకు 100% 100% ఇస్తానంటే ఒట్టి మాట అబద్ధాలు. కానీ కొన్ని ఏదైనా డ్యామేజ్ అయినా కూడా కనీసం మనకి 80% పర్ఫెక్ట్ వచ్చినా కూడా ఈ రోజున ఒక్కొక్క చెట్టు నుంచి మనం చెప్పే టయానికి 100% 100 కిలోలు ఆటోమేటిక్ గ్యారెంటీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్పాను, చాలా మంది నమ్మట్లేదు కూడా. అది కూడా ఏమంటారు, దాంట్లో 20 కిలోలు 1 కిలో వస్తున్నారు. ఈ రోజున ఎన్ఎస్పీ కంపెనీ రైతుల దగ్గర కొంటుంది, కొన్ని మీకు అందరూ కూడా దానికి సంబంధించిన వీడియో కూడా ఏమన్నారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు పంపిస్తున్నాం. ఒక్కొక్క చెట్టు నుంచి ఎంత వస్తుంది, సుమారు 300 కిలోల నుంచి 500 కిలోలు, 400 కిలోలు, 250 కిలోలు కూడా వస్తున్నాయి. కానీ మనం ఎంత చెప్తున్నాం, మినిమంగా 100 కిలోలు. నిజమా కాదా? ఎస్ సార్. దానికి సంబంధించిన గవర్నమెంట్ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా మీ గ్రూపులో పెట్టాం. మరి మీ అందరికి వచ్చేయో లేదో తెలియదు, కానీ వచ్చినాయి సార్. మరి అది నిజమా కాదా? ఎస్ సార్. నమ్మారు కదా? ఎస్ సార్. కాబట్టి ఒక్కొక్క చెట్టుని సుమారు 100 కిలోలు అనేది గ్యారెంటీ వస్తుంది. మరి 100 కిలోలు వచ్చినప్పుడు కనీసం 80 చెట్లు మనం పర్ఫెక్ట్ పెంచినా కూడా సుమారు 8 టన్నులు వస్తాయి కదా. ఎస్ సార్. ఈ రోజున ఎన్ఎస్పీ కంపెనీ ఏర్పడుతుందండి. ఈ రోజున ఇంకా రాబోయే 10 ఏళ్ళ తర్వాత చాలా పెద్ద స్థాయి ఏర్పడవచ్చు. ఈ రోజు ఎన్ఎస్పీ కంపెనీ ఒక్కొక్క టన్ను సుమారు 12 నుంచి 15 లక్షలు ఉంటుంది. అంటే ఇక్కడ సి గ్రేడ్ ఒకటే కాదండి, అన్ని గ్రేడ్లు కలిపి రూట్స్ కావచ్చు, నాన్ గ్రేడ్ పొలంలో ఉంటుంది సార్, పొలంలో అన్ని కలిపి అరేటుకుంటున్నాం. అదే ఓన్లీ స్టంప్ ఒకటే కనుక సుమారు 20 లక్షల పైన ఎన్ఎస్పీ కంపెనీ పొందుతుంది. మరి భవిష్యత్తులో ఈ రోజున 20 లక్షల రూపాయలు ఉందని
100% వాల్యూ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది సార్. మరి నిజమా కాదా? ఎస్ సార్. మరి కనీసం ఈ రోజున ఒక రైతు అనే వ్యక్తి చిత్తూరులో ఫస్ట్ మనం తల్లవద్దు సుమారు 7 ఎకరాల చుట్టూ అప్పట్లో 100 మొక్కలు ఫారెస్ట్ వారిస్తే వేసుకున్నాడండి. ఆ మొక్కల్లో కనీసం కొన్ని 22 మొక్కలు మనకు చనిపోయి 79 మనం కొన్నాం. వాటికి 1,40,00,000 రూపాయలు ఆ రైతుకి ఎన్ఎస్పీ కంపెనీ ఇచ్చింది. ఆ రైతుకి ఎన్ని పంటలు పండించినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి జాబ్ చేసినా కూడా వాళ్ళు సంపాదించి కూడికి కొట్టకి కొద్దిగా మిగిలే తప్ప కోటి చూడవ్వాలని కళ మిగిలిపోయింది తప్ప అక్కడ ఎప్పుడో వస్తే వస్తాయి పోతే పోతాయి అని నాటిన చెట్లని ఎటువంటి వేడినే చేయకుండా ఈ రోజు నా కస్టమర్కి 1,40,00,000 రూపాయలు మనం ఇచ్చి ఆ కస్టమర్ ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు సార్. నిజమా కాదా? ఎస్ సార్. దానికి సంబంధించి కూడా మీ అందరికి కూడా డేటా కూడా ఒకసారి పంపించాను. మరి నిజమా కాదా? ఎస్ సార్. మరి ఒక సామాన్యమైన రైతు ఈ రోజు ఒక పేద పడుకున్న కస్టమర్ తన ఫ్యామిలీ తర్వాత మారాలి అంటే ఇటువంటి ఒక నమ్మకమైన కంపెనీలో అద్భుతమైన భూమి కొని అదేవిధంగా ఒక ఎర్రజనం ద్వారా పెట్టుబడి పెట్టిస్తే భవిష్యత్తులో ఆ కస్టమర్ మనం పోలీసులు చేయగలుగుతామా లేదా? చేయగలుగుతాం సార్. నిజమా కాదా? ఎస్ సార్. చెప్తున్న ఫైనల్ కూడా మీకు క్వశ్చన్లు కూడా వేస్తాయండి. ఇందులో ఏ ఒక్క సందేహం ఉన్నా కూడా తెలుసుకొని మీరు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజు ఆగిపోయారంటే ఈ చరిత్రలో నిన్ను పెద్ద స్థాయికి తీసుకెళ్ళేది ఎక్కడ కూడా ఉండదు. నీ జీవితం అక్కడ ఆగిపోవాల్సిందే తప్ప. కాబట్టి తెలుసుకొని విని నువ్వు మంచిగా అనిపిస్తే 1-4 సార్లు సైట్కి వెళ్ళి ఎన్ఎస్పీ గారి గురించి తెలుసుకొని పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళండి. మరి మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా కోటీశ్వరుడు అవుతాడా లేదా? అవుతాడు సార్. నిజమా కదా? ఎస్ సార్. అదేవిధంగా ఎన్ఎస్పీ కంపెనీలో ఈరోజు కస్టమర్కి మాటల ద్వారా చెప్పడమే కాదు, డెవలప్మెంట్ ద్వారా చూపించడమే కాదు, మెయింటెనెన్స్ ద్వారా కాదు, భవిష్యత్తులో కూడా నీ యొక్క పంటకి 100% సెక్యూరిటీ ఇచ్చే విధంగా నీ యొక్క పంటకి 100% పర్మిషన్ తీసుకొని అదేవిధంగా కొన్ని దానికి కూడా ఎన్ఎస్పీ కంపెనీ అమ్మి పెట్టేదానికి కూడా మేము చేసి చూపిస్తామని చెప్పేసి మానవ ద్వారా చెప్పడమే కాకుండా ఈ రోజు లీగల్ గా ఒక డాక్యుమెంట్ కొంటే మనం భూమిని కొంటే ఏ విధమైన విషయం జరుగుతుందో ఈ రోజున అదే ఎంఓయూ అగ్రిమెంట్ కూడా భారతదేశ చరిత్రలోనే నవీసాయి ప్రాజెక్టు మాత్రమే లీగల్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించే కంపెనీ ఈ రోజున పర్మనెంట్ రంగంలో భారతదేశంలో నవీసాయి ప్రాజెక్టు మాత్రమే. మరి నమ్మకాన్ని కూడా రిజిస్టర్ చేస్తున్నామంటే దానికి ఒక ధైర్యం కావాలి, దానికి ఒక నమ్మకం కావాలి. ఆ రెండు ఉన్నాయి కాబట్టి ప్రతి కస్టమర్ కూడా లీగల్ గా కూడా రిజిస్టర్ చేస్తున్న కంపెనీ నవీసాయి ప్రాజెక్ట్ ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఎందుకు ఆలోచించాలి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు మనకేం చెప్పండి. మనకంటూ ఒక విజన్ పెట్టుకొని దానికోసం నీ జీవితం మార్చుకోవడానికి ఈ ప్రపంచంలో ఏకైక అవకాశం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నవీసాయి ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి కస్టమర్ దేవుడిని కూడా మనం మీరు కావచ్చు నేను కావచ్చు సర్వీస్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే చెప్పామో అది 100% ఇచ్చే వరకు కూడా ఎన్ఎస్పీ కంపెనీ అయితే నిద్రపోవద్దు. అలాంటప్పుడు ఇంకెందుకు మనం ఆలోచించాలి చెప్పండి సార్. అదేవిధంగా కొంతమంది కస్టమర్లు అనుకుంటారు, రే ఏముంది మనకు కూడా ఒక ఎకరం ఉంది కదా, అది దాంట్లో వేసుకుంటే రేపు భవిష్యత్తులో ఎవరో కొంటారు కదా అనుకోవచ్చు. ఒకటే చెప్తానండి, అదే రైతు వారికి పండించుకుంటే ఒక్కొక్క చెట్టుని సుమారు నువ్వు ఈరోజు అమ్ముకుంటే 2,20,000 రూపాయలు మాత్రమే బయట వచ్చి కొంటారు. ఎలా కొంటారంటే వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి, వాళ్ళు కొనాలి, స్టాక్ పెట్టుకోవాలి, ఫైనల్ మనకు వచ్చే 2 లక్షలు అమ్ముతున్నారు చెట్టు సుమారు. అంటే అదే మధ్యవర్తులు ఉండబట్టి సుమారు ఫైనల్ వచ్చేసరికి ఆ బైప్రొడక్ట్ మనీ అనేది 2 లక్షలు అవుతుంది, రైతు దగ్గర 20,000 అవుతుంది. మరి సుమారు 400 చెట్లు పండిస్తే 20,000 ఇంటూ ఎంత వస్తుంది? సుమారు 80 లక్షల కోట్ల రూపాయలు కూడా రాదు. అదే నవీసాయి ప్రాజెక్ట్ అనుకుంటే ఎన్ఎస్పీ కంపెనీ రేపు ప్రతి కస్టమర్ కూడా ఎక్కడ కూడా మధ్య దళాలు లేకుండా కూడా పైన ఏదైతే రేట్ ఉందో అది ప్రతి కస్టమర్ కూడా సర్వీస్ ఇచ్చి ఈ యొక్క పర్మిషన్ ఇప్పించి కొనే రేట్ ఏదైతే ఉందో భారతదేశం అందరూ కూడా ఆప్షన్స్ పెట్టి వాళ్ళందరికంటే కూడా 10% ఎక్కువ ఇచ్చి ఎన్ఎస్పీ కంపెనీ మన రైతుల దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి అదే నువ్వు ఒక ఎకరం కొంటే ఎన్ఎస్పీ కంపెనీ సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అదే నువ్వు పండించుకొని సెక్యూరిటీ చేసుకొని పండించుకొని నువ్వు పెంచితే నీ కనీసం 1 కోటి రూపాయలు కూడా రాదు. అలాంటప్పుడు ఒక రైతు అనేది ఎన్ఎస్పీలో కొంటే భవిష్యత్తులో కోటీశ్వరుడు అవుతాడా లేదా? అవుతాడు సార్. ఎస్, ఇది ఎందుకు చెప్తుందంటే ఈ మధ్య కాలంలో మాకు అనుభవం కాబట్టి రైతు దగ్గరికి 20,000 కోట్ల మనం సరికి 2 లక్షలు ఇస్తున్నాం. వాళ్ళకి మధ్యలో చాలా అంటే వాళ్ళకి కూడా ఖర్చులు ఉంటాయండి. పర్మిషన్ తేడా ఖర్చు కావచ్చు, అదేవిధంగా దాన్ని స్టాక్ పెట్టుకుని దానికి ఇంట్రెస్ట్ కావచ్చు, వాళ్ళకు కూడా ఉంది కాబట్టి తిరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా లాభం తీసుకుంటారు. వాస్తవం కదా? అలాంటప్పుడు ఒక రైతు వారిగా ఏదైతే సరే తను ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి పెంచే విధంగా లేకుండా కూడా భవిష్యత్తులో కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. అదే కనుక ఒక రైతు ఈ ప్రాంతంలో కనుక ఒక ఎకరం కొంటే ఒకవేళ కౌలుకి ఇచ్చుకుంటే మహా అయితే 20,000, 30,000, 50,000 రూపాయలు వస్తాయి. అదే నువ్వు కొంత భూమి
30 లక్షలు 50 లక్షలు పెట్టుకుంటే భవిష్యత్తులో దాని మీద మహా అయితే 100% జరుగుతుంది. అంటే 1 కోటి రూపాయలు అవుతుంది భూమి వేలు. అదే నీ కౌలు అయితే కనుక మహా అయితే సంవత్సరానికి 50 లక్షలు కూడా మహా అయితే 7.5 లక్షలు 10 లక్షల రూపాయలు కౌలు వస్తుంది. మరి నీ జాతకం మారుతుందా, నీ తర్వాత మారుతుందా, ఏ విధంగా మారుతుందో ఒకసారి ఆలోచించండి. మరి ఎన్ఎస్పీ కంపెనీలో ప్రతి సామాన్యుడిని అవేర్నెస్ తీసుకొచ్చి ఒక పేదవాడిని కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ఒక కోటీశ్వర డబ్బులు ఉన్నది కావచ్చు, పెద్ద స్థాయికి వెళ్ళే ఆపర్చునిటీ, పెద్ద స్థాయికి తీసుకెళ్లే ఒక గొప్ప వరం లాంటి ఒక గొప్ప కాన్సెప్ట్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టుబడి నవ్యసాయి ప్రాజెక్టులో మాత్రమే ఉందా లేదా? ఉంది సార్. ఇటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఇది ఒక గొప్ప ప్రపంచంలో మనం ఎన్ఎస్పీ కంపెనీ ఉంది. ఎన్ఎస్పీ కంపెనీ మీటింగ్కి వచ్చావంటే నీ జాతకం మారినట్టే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చి చెప్పేసి రేపు నిరంతరంగా పోరాడతామంటే 100% సక్సెస్ అవుతాము. మరి కస్టమర్ విషయంలో మనం ఎక్కడైనా భయపడచ్చండి? లేదు సార్. ఏం చెప్పినా భయపడచ్చా? లేదు సార్. మీరందరూ ఎలాగానే అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను సార్, ఒక కస్టమర్కి వచ్చే బెనిఫిట్ కావచ్చు, మనం ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు, ఎందుకు భయపడాలి, ఎందుకు ఆలోచించాలి, ఈ నిర్ణయాల మీద మనం ముందుకెళ్ళామంటే 100% రేపు నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదని నేను నమ్మాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఎస్, ఎందుకంటే ఎర్రచందనం అనగానే మెయిన్ ఏంటి, చాలా మంది అసలు కొనేటోడే లేదు ఎర్రచందనము, అసలు అమ్మేటోడు లేదు, దాని పర్మిషన్ ఎవరు ఎన్ని కూడా అంటారు. అసలు వాటికి రైతుల దగ్గర పండించింది ఎక్కడ చూసిన చెట్లు వేల చెట్లు ఉన్నారా, కొనేటోడే లేడు. మీరు ఏం చేసుకుంటారు? ఇవన్నీ కూడా ప్రభుత్వమే దిక్కులేదు అమ్ముకోవడానికి. 10,000 టన్నులు ఉందంటాడు గోడంలో. ఒక సీఎం స్థాయి వ్యక్తి అమ్ముకోలేకపోతే ఈ కంపెనీ కావచ్చు, నేను ఆధారం కావచ్చు, ఏంది అమ్మేదే అనగానే ఇప్పుడు నిజమే కదా, వాస్తవం చెప్పాలి, నిజమే కదా, నిజమే కదా. అయినా మనం ఏం చేస్తున్నాం? కరెక్టే కదా, నారాయణ రెడ్డి మీటింగ్ పెట్టి చెప్తాడు కానీ ఇక్కడేమో క్వశ్చన్ వెలుగుతుంది, రేపు పొద్దున కస్టమర్ కింద మొత్తం దిగిపోతుంది. వాస్తవం కదా. నేను ఏం చెప్తున్నానంటే అటువంటి ఉన్న నెగిటివ్ కూడా ఎన్ఎస్పీ కంపెనీ పాజిటివ్ చేసుకుని ఎలా అంటే, అరే ఎవడు కొనేటోడు లేడు కదా, అరే నేనే భారతదేశంలో ఎర్రచందనం బయ్యాన్ని నేను ఎందుకు అవ్వకూడదని ఆలోచన 2022లో వచ్చింది. 2022లో వచ్చినప్పుడు ఆ మీటింగ్లో చెప్పగానే అబ్బా ఎంపీ గారు భయం మాట్లాడుతున్నారే, నిజంగా చేస్తారంటావా, అసలు పర్మిషన్ వస్తాయంటావా, అసలు పర్మిషన్ తెచ్చుకోలేకపోతున్నారు, ప్రభుత్వం అమ్ముకోలేదు కదా, ఏదైతే అన్నారు అదే అన్నారు. నన్ను కూడా నెగిటివ్గా నేనేం ఆలోచిస్తా, ఇన్ని లక్షల టన్నులు భవిష్యత్తులో వస్తుంది కదా, రేపు నేను అమ్ముకోలేకపోతే నా విజన్ ఫెయిల్యూర్ అవుతుంది. అరే నేను నమ్ముకున్న కస్టమర్లు చాలా మంది ఇబ్బంది పడతారు, మరి ఎన్ని నిజమే కదా, భవిష్యత్తులో ఇబ్బంది పడతారు కదా. అటువంటి ఇబ్బంది ప్రపంచానికి నేనే ఎందుకు దాని సమస్య నేను తీర్చకూడదు అని నేను ఒక ఫ్యాక్టరీ పెట్టి భారతదేశం అంతా కావచ్చు, ప్రపంచం అంతా కావచ్చు, దాన్ని బై ప్రొడక్ట్ చేసి ప్రపంచాన్ని సైతం బై ప్రొడక్ట్ నేను ఇవ్వకూడదు అనే ఆలోచన వచ్చి దాన్ని నేను మైండ్లో క్రియేట్ చేసుకొని మైండ్లో సంకల్పం పెట్టుకొని 2022లో చెప్పి ఆ రోజు కూడా నేను చెప్పా 2020 కదా మరి